గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. నిన్న నైట్ 12 గంటల లోపు, గడిచిన నైట్ 12 గంటల లోపు చక్కగా అందరం ఒక ఉద్యమంలా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమంలా పార్టిసిపేషన్ ఎందుకనంటే, ఈ నెలలోనూ వెరీ షార్ట్లీ మన తాలూకా క్యూసీసీ కాయిన్ లిస్ట్ చేసేస్తున్నాం. అది మన పద్ధతిలో ఆ లిస్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి మీరందరూ సహకరించి మన తాలూకా కాయిన్ రేటు పెంచడంలో ఒక ఉద్యమంలా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెడ్స్ అప్. అయితే ఇది ఎప్పుడు అంటే నేను ఆల్రెడీ రూమ్స్ ఐ మీన్ నా తాలూకా వర్క్ అంతా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఇక ఎవరిని ఆహ్వానించాలి అనే విషయం మీద ఈరోజు ఫైనల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనది చాలా పెద్ద కుటుంబం. ఇంత పెద్ద కుటుంబంలో ఎవరిని పిలాలి అంటే మనం వ్యక్తిగతంగా ఎవరిని మనం ఫేవర్ చేయకూడదు కాబట్టి, ఎందుకంటే అందరూ మనకు ముఖ్యమే. అందువల్ల ఎవరెవరిని పిలవాలి, ఎలాంటి విజేతలు పిలవాలి, వాళ్ళకి ఇచ్చిన ఆ అర్హత ఏంటి, అర్హత అంటే కష్టపడే తత్వం మాత్రమే, వేరే లెక్క తీసుకోవద్దు అనేది ఈరోజు డిసైడ్ చేసేసి రేపటి నుంచి ఇక్కడ విశాఖపట్నంలో, ఇది వైజాగ్ మీటింగ్ కాదు, ఇప్పుడు నేను చేస్తున్నది వైజాగ్ మీటింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ మన కాయిన్ లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం. క్యూసీసీ కాయిన్ లిస్ట్ చేసి లాంచింగ్ చేస్తున్నాం. అలాగే దానికోసం మాత్రమే కొంతమందిని, ఒక 50 మందిని, 50 మెంబర్స్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో ఇది లిస్ట్ చేయాలని నా ఉద్దేశం. నా కుటుంబంకి ఏం లేరు కదా, నా ఫ్రెండ్స్ ఏం లేరు, ఎప్పుడైనా చూడండి, ఏమి ఉండరు. మొత్తం అంతా అందరిని వదిలేసాను. మొత్తం అంతా మీరే. మీతోటే నా జీవితం, మీతోటే నా తాలూకు సర్వస్వం, అన్నీ మీతోటే అనమాట. పంచుకున్న, ఏదైనా తిట్టుకున్నా, ప్రేమించుకున్నా, ఏం పొగడినా, లేదా ఏం చేసినా మీరే నా కుటుంబం. అందువల్ల నేను ఒక 50 మందిని సుమారుగా డబల్ డిజిట్లోనే తీసుకుని వాళ్ళ సమక్షంలో చేద్దామని ఆలోచనకు వచ్చాను. ఎందుకంటే దేశం మొత్తం మన వాళ్ళు పాల్గొంటారు, కానీ అందరినీ మనం పిలవలేం కాబట్టి కొంతమందినే పిలుస్తున్నాను. అలాగని కొంతమందిని ఎందుకు పిలుస్తున్నానంటే, నేను ఎవరినైతే పిలిచానో వాళ్ళు మీ కాయిన్ పెంచడానికి సహకరించిన వాళ్ళు మాత్రమే. మీరు ఇప్పుడు క్యూసీసీ కాయిన్స్ కాయిన్ రేట్ పెంచడానికి, డీ కాయిన్ రేట్ పెంచడానికి ఉపయోగపడిన వాళ్ళు మాత్రమే పిలుస్తున్నాను. అంటే అందరూ ఉపయోగపడ్డారు, అందులో కొంతమందిని పిలవగలుగుతున్నాను. ఆ లిస్టు రేపిస్తాను. వాళ్ళు వైజాగ్ వస్తారు. వైజాగ్ వస్తే మనం వర్క్ స్టార్ట్ చేసేద్దాం. అదే లాంచ్ చేసేద్దాం డాడీస్. అలాగే ఇప్పుడు మన క్యూసీసీ లాంచింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాం. రిషికొండలో విశాఖపట్నంలో అందమైనటువంటి ఎన్నో ప్లేసుల్లో ఇదొక అందం. రిషికొండ అనేది కూడా ఒక అద్భుతం. అలాంటి ఈ రిషికొండలో మనం మీటింగ్ హాల్ కానీ, మీ రూమ్స్ కానీ, మీరందరూ ఉండడానికి ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేశాను. నిన్న మొన్న అదే పనిలో ఉన్నాను. ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం ఆ లాంచింగ్ ప్రక్రియ చేస్తాం. ఎందుకు రిషికొండ ఎంచుకున్నానంటే, చాలాసార్లు మీరు వచ్చినప్పుడు అధిక శాతం మంది మీటింగ్ చూసుకొని, మీటింగ్ అనంతరం ఒక రోజు ఉండిపోయి బీచ్ చూసి వెళ్ళడం అనేది అలవాటు. ఎందుకంటే ఒక సుందరమైన ప్రాంతం కాబట్టి నేనైనా అది చేస్తాను. అంతెందుకు, నేను వైజాగ్లోనే నివసిస్తున్న ఓ 15 రోజులకో, నెల రోజులకో, వారానికో నాకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళి
అలా బీచ్ వెంబడి వెళ్ళడం అనేది ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలతో నేను కూడా అలాగే చేస్తూ ఉంటాను. ఎందుకంటే అదొక అద్భుతం. అది సుందరమైన ప్రదేశం అనమాట. ఇప్పుడు నేను తీసిన పిక్కు అక్కడే నేను రూమ్ తీసి ఇలా ఇది యాజ్ ఇట్ ఈజ్. ఇది సీ మీదకి వెళ్ళి మన డ్రోన్‌తో తీసిన ఫోటో అనమాట. సముద్రం పైకి వెళ్ళి డ్రోన్ తీసిన ఫోటో. దాని బ్యాక్ సైడు గీతం కాలేజ్ ఉంటది. దానికి వెనక వైపు గీతం కాలేజ్ ఉంటది. ఇది అయితే ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఇక్కడికొచ్చినప్పుడు ఈ అందాల మధ్యలో మీ ఆనందాలతో కలిపి మనం లాంచ్ చేద్దాం. ఓకే డాడీస్. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాను. ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ కాస్ట్లీ ఏరియా ఇదంతాను. అయినప్పటికీ వస్తుంది నా పిల్లలు. కాబట్టి ఆట్లి వైపు నేను చూడను. నా గురించి మీకు తెలుసు. తప్పకుండా నేను ఎప్పుడు ఎవరు మీటింగ్ పెట్టి మిమ్మల్ని అంటే నా పిల్లల్ని పిలిచి ఇక్కడ మీటింగ్ చేస్తే నేను ఇచ్చేటువంటి ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్న మీకంటే మీరు తింటున్నారు, స్వీకరిస్తున్నారు అనేది మీకంటే ఎక్కువ నేనే ఆనందిస్తాను. సో, దీనికి ఎక్కడ తగ్గకుండా ఇదివరకు కంటే మీరు వద్దు చూస్తే తెలుస్తది. అంతకు మించి మనం కష్టపడిన వాళ్ళకి అంతకు మించే చేద్దాం. మన కాయిన్‌ని తీసుకెళ్ళిపోదాం. ఎలాగుంటది, ఏముంటది అదంతా కూడా సిస్టమ్ ఏంటనేది రేపు చెప్తాను. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్ని చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇదే ఇక్కడి నుంచి మన తాలూకా కాయిన్ ట్రేడింగ్ భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు కాయిన్స్ మనం మైనింగ్ చేసి సంపాదించాం. ఇక మీదటి నుంచి కాయిన్ అమ్ముకునే విధానాన్ని తీసుకొస్తున్నాం. కాబట్టి ఇదే ఇంపార్టెంట్. మొదటి పార్ట్ మీరు సంపూర్ణం చేసి కాయిన్స్ బాగా సంపాదించుకున్నారు, సంపాదించారు. మరి దాన్ని క్యాష్ చేసుకోవాలి కదా. అందుకని నేను చెప్పేది కొంచెం ఎక్కువ ఉన్నా మీరు వినగలిగితే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఏదోటి అవుతుంది నాకేంటి తర్వాత చూసుకుందాం అన్నారు, నష్టపోవడం గ్యారంటీ. జాగ్రత్త వినండి. అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ మనం డీకాయిన్ లాంచ్ చేసే వరకు నేను రోజు ఇస్తున్న వాయిస్ మెసేజ్లు అన్నీ కూడా చాలా విలువైనవి. సీనియర్ అంటే ఒక సీనియారిటీ తీసుకురావడం కాదు, లేదంటే ఒక సీనియర్గా గెలవడం కాదు. దానితో పాటుగా కంపెనీ చెప్పేది విని ఆ విషయాన్ని డౌన్ లైన్ వాళ్ళకి పంపించగలిగినప్పుడే నీ కాయిన్ ఇంకా బలమైన రేటుకు వెళ్తుంది. అందువల్ల నేను చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఎవరు వింటారో వాళ్ళు విజేతలై కూర్చుంటారు. నాతో నడిచి నాతో కలిసి ప్రపంచ జయత్రయాత్రకి రావడానికి సన్నద్ధమయ్యే శక్తిని సంపాదించుకోవాలంటే నేను ఇస్తున్న వాయిస్ని ఏకాగ్రతతో వినండి. అలాగే ఇప్పుడు నేను కొంత లిస్ట్ పెడతాను. ఒక లిస్ట్. ఆ లిస్ట్ ఏంటంటే క్యూ లైఫ్లో విన్నర్స్ అంటే 3వ లెవెల్, నా 3rd లెవెల్ విన్ అయ్యి 210 చేసేసి విన్ అయ్యి 25 లక్షల కాయిన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. 25 lakhs వీళ్ళు తీసుకున్నారు. ఇవన్నీ డీకాయిన్గా స్వాప్ చేసేసుకున్నారు, మ్యాక్సిమం చేస్తారు. కాబట్టి ఇలా నేను చెప్పినట్టుగా 150 మందిని ఇండియా వైడ్గా ఈ టర్మ్లో ఎవరైతే 3 లెవెల్లో విన్ అయ్యారో, మాల్దీవ్స్ అండ్ క్యూ లైఫ్. మాల్దీవ్స్లో 4వ లెవెల్ అంటే 95 ఐఎస్డిటి ఎంపీవీ యూనిట్స్, క్యూ లైఫ్లో 210 ఐఎస్డిటి యాక్టివేషన్స్. వీళ్ళకి నేను నెలకి 1500 రూపాయల మీకు ఫండ్
డీకాయిన్ రిలీజ్ చేసే వరకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. 15,000 రూపాయలది. అది దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు అలా విన్ అయిన వాళ్ళందరికీ నేను ఒక ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఆ ప్రోగ్రామ్ చేసి 1-2 రోజుల్లో అయిపోద్ది. అంటే ఒక లిస్ట్ చేసి నెల పంపించాలి కాబట్టి దాన్ని చేస్తున్నాను సాఫ్ట్వేర్లో. అది చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల ఫండ్ మీకు పడిపోతుంది. 15,000 రూపాయలు. దాన్ని మీరు నేను ఎలా దేంతో పంపించానో దాన్ని మీరు మీ తాలూకా ఈ ఫీల్డ్ డెవలప్మెంట్కి మీ జూనియర్స్ని కలవడానికి లేదా మీ జూనియర్స్కి చెప్పడానికి మీకు ఎన్ని రకాలు ఉన్నాయి, మీ పెట్రోల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి మీరు అది వినియోగించుకోవడానికి నేను పంపిస్తాను. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటువంటి కంపెనీ మనది. ఓకే, అయితే దాన్ని ఇప్పుడు ఎంతమంది వినారో అందులో మీ పేరు ఉందేమో చూసుకోండి. ఉన్నదంటే డీకాయిన్ రిలీజ్ వరకు మీకు కాయిన్ వస్తుంటుంది. ఆ డీకాయిన్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు మీ నైపుణ్యాన్ని, మీ ప్రతిభని చూపించి జూనియర్స్ కావచ్చు, ఇదంతా కాయిన్కి సంబంధించి బలంగా చేకూరడానికి కావాల్సినట్టు మీరు కష్టపడితే అలాంటి వాళ్ళలో నుంచి మళ్ళీ 100 మందిని తీసి వరల్డ్ వైడ్గా తీసుకెళ్తాను. అప్పుడు ప్రపంచం మొత్తం తిరగడానికి అయ్యే ఖర్చు కూడా మొత్తం 100% నాదే. మీరు ఏ దేశం పంపించినా ఖర్చు అంతా నాదే. మీ ఆ దేశం వెళ్ళి నేను చెప్పిన పని చేసి మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటే మీకు మంచి బెనిఫిట్స్ ఏంటంటే అప్పుడు చెప్తాను. చిత్తకొట్టద్దాం. 200 దేశాల్లో మన తాలూకు హవాని కొనసాగించాలి. అంటే పవర్ 180 మనం రఫ్గా మాట్లాడుకుందాం. 200 కంట్రీస్లో మన తాలూకా కాయిన్ తాలూకా హవాని ఆ జెండా పాతీయాల్సిందే. అందుకోసం నేను మీకు అయ్యే ఎక్స్పెన్సివ్ అన్నీ కూడా కంపెనీ పెట్టుకుంటుంది. అందుకని ఇప్పుడు ఆ లిస్ట్ పెడతాను, జాగ్రత్త చూడండి. ఇది మాల్దీవ్స్ ఎంపీపీలో విన్ అయిన వారు వీళ్ళు 43, 33 మెంబర్స్. ఇందులో మీ పేరు ఉన్నదా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. పేరు ఉన్నదే అనుకోండి, 15,000 రూపాయలు మీకు పడిపోతుంది. అలాగే క్యూ లైఫ్ లిస్ట్ మరో 10 నిమిషాల్లో 2 నిమిషాలు ఇస్తాను. ఈ లిస్ట్లో కూడా మీరు ఉన్నారే అనుకోండి, అక్కడ కూడా 15,000 రూపాయలు నెలకి డీకాయిన్ లిస్టింగ్ వరకు మీకు ఎక్స్పెన్సివ్స్ వగైరా అన్నింటికి ఫండ్ ఇస్తారు మీకు. దాంతో మీరు డెవలప్ చేసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేయండి, మీ టీంని డెవలప్ చేయండి. అలాగే దాని ద్వారా మన కంపెనీ తాలూకు కాయిన్స్ని, అంటే మన క్యూసీసీ కాయిన్ రేపు రిలీజ్ చేసేది, ఆ క్యూసీసీ కాయిన్స్కి మీరు ఊహించిన ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా నేను 1-2 రోజుల్లో మీకు అన్నీ చెప్తాను. ఒకే రోజు మళ్ళీ అన్నీ ఎక్కువ, అందుకని చెప్తాను కాబట్టి ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడు ఈ రోజు నుంచి ఎవరైతే మళ్ళీ మాల్దీవ్స్ ఎంపీపీలో కానీ క్యూ లైఫ్లో కానీ ఇలా విన్ అవుతారో, ఈ 4 లెవెలు మాల్దీవి, 5 లెవెలు, ఇది 3 లెవెలు క్యూ లైఫ్లో విన్ అవుతున్నారు, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్గా విన్నర్స్గా ఉంటుంది. వాళ్ళ బెనిఫిట్స్ ఏంటనేవి అది నేను చెప్తాను, బట్ అది వేరే టైపు, అది మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు నేను ముందు మాట ఇచ్చిన ప్రకారం ఇది కంప్లీట్ చేసేస్తున్నాను, మీకు ఆ ఫండ్ రెడీ చేసి ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ డాడీస్. అలాగే డాడీస్, ఈ పైన 5వ లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్టులో మీరు మీ పేర్లు ఉన్నాయని చూడండి. మనం తదుపరి వివరాలు మళ్ళీ తీసుకున్నాను. నెక్స్ట్ వివరాలన్నీ మీకు నేను తెలియజేస్తాను. కానీ చెప్పిందల్లా ఒకటే, నేను ఏదైతే చెప్తున్నానో వాటిని జాగ్రత్తగా మీరు విని అర్థం చేసుకుని అందరికి చెప్పండి. ఇప్పుడు క్యూసీసీ లాంచింగే మన ప్రధాన లక్ష్యం. దాని మీద ప్రాజెక్టులో ఉన్న వివరాలు ఒక్కొక్కటి నేను వివరించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగే ప్రాజెక్టులో 100% ఇంకా అవ్వదు, 5% అయ్యేసరికి మన కాయిన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాటిని కూడా ఒక్కొక్కటి చెప్తుంటాను, వాటిని విని అందరికీ అర్థమయ్యేలా చెప్పండి.
ఇప్పుడు నిన్నటి వరకు మీరు ఏ పని చేశారో మాల్దీవ్స్ కానీ క్యూరియో కానీ దాన్ని ఆపకండి. ఎందుకంటే